హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భరత్ ఫిన్టెక్. మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఈరోజు మనం మమతా మెషినరీ ఐపీఓ యొక్క కంపెనీ ఓవర్వ్యూ, ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్, ఐపీఓ డీటెయిల్స్, స్ట్రెంగ్స్ అండ్ రిస్క్స్, జిఎంపీ అండ్ అసలు ఐపీఓ అప్లై చేయొచ్చా లేదా అనే టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు కంపెనీ ఓవర్వ్యూ చూద్దాం. మమతా మెషినరీ 1989లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కంపెనీ విత్ ఏ గ్లోబల్ ప్రెసెన్స్ ఓవర్ 75 కంట్రీస్ ఆపరేట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ యూఎస్ఏ. మమతా మెషినరీ ప్లాస్టిక్ బ్యాగ్స్, పౌచెస్, ప్యాకేజింగ్ అండ్ ఇంట్రూషన్ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి మెషిన్స్ని డిజైన్, మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ప్యాకేజింగ్ ఇండస్ట్రీకి కాంప్రహెన్సివ్ సొల్యూషన్స్ అందజేస్తుంది. ఈ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీని సపోర్ట్ చేస్తూ ఇండియా అండ్ యూఎస్ఏలో బేస్ అయి ఉంది. ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి చూస్తే ఫినాన్షియల్ ఇయర్ 2024కి వీళ్ళ రెవెన్యూ 241 crores, అంటే ఫినాన్షియల్ ఇయర్ 2023 210 crores నుంచి ఇంక్రీజ్ అయింది. అలానే నెట్ ప్రాఫిట్ ఫినాన్షియల్ ఇయర్ 2023కి 22 crores ఉండేది. నౌ ఫినాన్షియల్ ఇయర్ 2024కి ఆల్మోస్ట్ 36 crores రీచ్ అయింది. దిస్ రిప్రజెంట్స్ ఏ డీసెంట్ గ్రోత్. కంపెనీకి మంచి గ్రోత్తో పాటు స్ట్రాంగ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంది. ట్రెండ్స్ ఆఫ్ ది కంపెనీ విషయానికి వస్తే ఈ కంపెనీ ఓవరాల్ 75 కంట్రీస్ ఎండ్ టు ఎండ్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్ విత్ ఆపరేషన్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇన్నోవేషన్ ఫోకస్డ్ బై పేటెంట్స్ అండ్ స్కిల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇన్ బోత్ ఇండియా అండ్ యూఎస్ఏలో ఉన్నాయి విత్ కాస్ట్ ఎఫిషియన్సీ. కన్సిడర్ చేయాల్సిన రిస్క్స్ ఏంటంటే వీళ్ళకి టాప్ 10 కస్టమర్స్ మీద హై డిపెండెన్సీ ఉంది. దీనివల్ల ఫినాన్షియల్ స్టెబిలిటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఫారిన్ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ వల్ల ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఆల్సో రా మెటీరియల్ ప్రైసెస్ వాలటైలిటీ ఉంది. ఐపీఓ డీటెయిల్స్కి వస్తే ఐపీఓ డిసెంబర్ 19, 2024 ఓపెన్ అయింది అండ్ డిసెంబర్ 23, 2024 క్లోజ్ అవుతుంది. ప్రైస్ వచ్చేసి 230 నుంచి 243 రూపీస్ పర్ షేర్ ఉంది. లాట్ సైజ్ మినిమమ్ ఆఫ్ 61 షేర్స్ పర్చేస్ చేయాలి, విచ్ విల్ కాస్ట్ యూ 14,823 రూపీస్ పర్ లాట్. IPO size 179 crores with a complete offer for sale. Allotment date December 24th and listing date December 27th కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రే మార్కెట్ ప్రీమియం కరెంట్లీ GMP ఆఫ్ దిస్ IPO ఈస్ 201 రూపీస్ పర్ షేర్ ఉంది. దీని యొక్క లిస్టింగ్ ప్రైస్ 444 వరకు వెళ్ళొచ్చు. ఈ GMP మోడరేట్ డిమాండ్ని సూచిస్తుంది అండ్ బేస్డ్ ఆన్ GMP 83% పొటెన్షియల్ గెయిన్స్ ఉండొచ్చు. కాబట్టి కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ అండ్ రిస్క్స్ని దృష్టిలో పెట్టుకుని చూస్ చేయండి. టు కన్క్లూడ్, ఈ కంపెనీ యొక్క IPO పెరుగుతున్న ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ ప్లేయర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీ హ్యాస్ రోబస్ట్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్, మార్కెట్ లీడర్షిప్ అండ్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ ఆఫరింగ్స్ దీన్ని అట్రాక్టివ్ ఆపర్చునిటీగా మార్చేసింది. పొటెన్షియల్ లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇన్వెస్టర్స్ ఈ కంపెనీ కన్సిడర్ చేయొచ్చు అండ్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడానికి ప్రియోర్ రీసెర్చ్ చేయండి. That's all about Mamata Machinery IPO. Please do subscribe to our channel for more IPO updates. And meeku ganaka ma content useful anpiste, please do like, share and comment. Thanks for watching and happy investing.